హలో అండి. అందరికీ నమస్కారం. బజార్ అవుట్‌లుక్‌కి స్వాగతం. ఇవాళ మనం కొంచెం గ్యాప్ తర్వాత ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ Q4 రిజల్ట్స్ చూడబోతున్నాం. ఆహ్, ఈ వీడియో చాలా క్విక్‌గా ఉండబోతుందండి. అట్‌లీస్ట్ 10-12 మినిట్స్‌లో కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే మనం ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌ని చాలా క్వార్టర్స్‌గా ఫాలో అవుతున్నాం. రిపిటేషన్ లేకుండా సూటిగా, సుత్తి లేకుండా చెప్తాను. మొదలెడదామా మరి? ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ రీసెంట్‌గా వాళ్ళ Q4 FY21 రిజల్ట్స్ రిలీజ్ చేశాయండి. ఆహ్, మిక్స్డ్ బ్యాగ్ రిజల్ట్స్ అనే చెప్పాలి. ఎందుకంటే కంప్లీట్‌గా పాజిటివ్ అని చెప్పలేము. కంప్లీట్‌గా నెగెటివ్ అని చెప్పలేము. ముందు కీ మెట్రిక్స్‌లో వాళ్ళ ప్రోగ్రెస్ చూద్దామండి. ఎందుకంటే గైడెన్స్ లాస్ట్ టైమ్ ప్రొవైడ్ చేశారు. డిసెంబర్ 2018లో వాళ్ళు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్స్ ప్రకారం ఎలా పెర్ఫార్మ్ చేశారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. నెట్ వర్త్ చూసారంటే 18,000 క్రోర్స్ నుంచి 20,000 క్రోర్స్ వరకు పెరిగింది. ఇప్పుడు 21,000 క్రోర్స్ అనుకోండి. ఆహ్, కామన్ ఈక్విటీ టియర్ 1 రేషియో వచ్చేసి 15.62 అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు. క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా 16.32 బానే మెయింటైన్ చేశారు. కాసా డిపాజిట్స్ చూసారంటే 5,000 నుంచి 45,000 ఇంక్రీజ్ చేశారండి. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ పాజిటివ్. కాసా యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ కూడా పెరిగింది 51.75%. యావరేజ్ కాసా రేషియో 50.23% ఉంది. దిస్ ఇస్ ఆల్సో గుడ్. కాసా డిపాజిట్స్ యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ డిపాజిట్స్ అంటే మీకు వాళ్ళు టోటల్ డిపాజిట్స్ అండ్ బారోయింగ్స్‌లో చూసుకుంటే ఎక్కడి నుంచి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటే 47% వీళ్ళ బ్యాంక్‌లో డిపాజిట్ అయిన డబ్బు నుంచే ఇస్తున్నారు. బయట నుంచి తీసుకోవట్లేదు. బ్రాంచెస్ 206 నుంచి 596 వరకు పెంచారు. దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆన్ ట్రాక్. వీళ్ళ టార్గెట్ వచ్చేసి 800-900 బ్రాంచెస్ చేయాలని. ఇప్పుడు చాలా బ్రాంచెస్ మీద ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు. కస్టమర్ డిపాజిట్స్ లెస్ థాన్ 5 క్రోర్స్ 31% ఉన్నప్పుడు, ఇప్పుడు 82% లెస్ థాన్ 5 క్రోర్స్ కస్టమర్స్ ఉన్నారు. టాప్ 20 డిపాజిటర్స్ కాన్సంట్రేషన్ 8%కి తగ్గించారు. దీన్ని 5%కి తీసుకురావాలి అని ట్రై చేస్తున్నారు. సర్టిఫికేట్ డిపాజిట్స్ 22,000 క్రోర్స్ నుంచి 5,000 క్రోర్స్ తగ్గించారు. సో, దిస్ ఈస్ ఆల్సో ఆన్ ట్రాక్. వీళ్ళు వీళ్ళ టార్గెట్ ప్రకారం దీన్నసలు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్‌ని తగ్గించేయాలి. కంప్లీట్‌గా తగ్గించాలనేది వీళ్ళ ఐడియా. సో, రీటైల్ ఫండెడ్ అసెట్స్ 36,000 క్రోర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు 73,000 క్రోర్స్ రీటైల్ ఫండెడ్ అసెట్స్ ఉంది. అబ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఆఫ్ 26%. ప్రీవియస్ ఇయర్‌తో చూసుకుంటే 57,000 క్రోర్స్ ఉన్నింది. ఇప్పుడు 73,000 క్రోర్స్ వీళ్ళ రీటైల్ ఫండెడ్ అసెట్స్ ఉన్నాయి. అంటే రీటైల్ లోన్ బుక్ అన్నమాట. రీటైల్ యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఫండెడ్ అసెట్స్ 63% ఉంది. దిస్ ఈస్ గ్రేట్. వీళ్ళ టార్గెట్ వచ్చి 70% బై 24-25. ఆల్రెడీ 21కే వీళ్ళు 63% చేసేసారు. హోల్‌సేల్ ఫండెడ్ అసెట్స్‌ని ఆల్మోస్ట్ 40,000 క్రోర్స్‌కి కంటే తక్కువ చూపించాలని ట్రై చేస్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ 10,000 ప్లస్ ఆహ్, హోల్‌సేల్ ఫండెడ్ అసెట్స్ 33 ఉంది. ఈ 2 కలిపి 40 కంటే తక్కువ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అగైన్ గ్రాస్ ఎన్‌పీఏ ఇక్కడ మీకు మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ రిజల్ట్స్ అని చెప్పాను కదా! అది మీకు ఇక్కడ కనబడుతుంది. గ్రాస్ ఎన్‌పీఏ 4.15 చూపించారు. మీకు లాస్ట్ క్వార్టర్ గుర్తుండే ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఆర్డర్ వల్ల వాళ్ళు తక్కువగా చూపించారు గ్రాస్ ఎన్‌పీఏని. ఇప్పుడు ఏమైంది అంటే 4.15% ఎందుకు చూపించారంటే ఆ సుప్రీం కోర్ట్ ఆర్డర్ టైమ్ అయిపోయిందండి. ఇప్పుడు దే హావ్ టు షో ఆల్ ఎన్‌పీఎస్ ఆ మొరటోరియం లేకుండా ఎన్‌పీఎస్ చూపించాల్సిందే. కాబట్టి సడెన్‌గా వీళ్ళ గ్రాస్ ఎన్‌పీఎస్ 4.15కి పెరిగింది. అలాగే నెట్ ఎన్‌పీఏ 1.86కి పెరిగింది. వీళ్ళు ఇటు నెక్స్ట్ 2 ఇయర్స్‌లో దీన్ని 2.25% కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ నెట్ ఎన్‌పీఏ లెస్ థాన్ 1-1.12%కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో, దిస్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. ప్రొవిజన్ కవరేజ్ రేషియో అట్ ప్రెజెంట్ 55% ఉంది. దీన్ని 70% తీసుకెళ్తారు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.98% ఉంది. దిస్ ఈస్ వెరీ గుడ్ అండి. అంటే వెరీ లీడింగ్ బ్యాంక్స్‌కి ఈ రేంజ్‌లో మీకు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కనపడుతుంది. వీళ్ళ టార్గెట్ వచ్చి 5-5.5% కన్సిస్టెంట్‌గా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మెయింటైన్ చేయాలని. కాస్ట్ టు ఇన్‌కమ్ రేషియో
వితౌట్ ట్రేడింగ్ గెయిన్స్ 78% ఉంది. అంటే కాస్ట్ టు ఇన్కమ్‌లోంచి కాస్ట్ ఎంత అంటే 78% వాళ్ళ కాస్ట్ ఉంది. ఈ కాస్ట్ ఎందుకు హై ఉంది అంటే వీళ్ళు బ్రాంచెస్ పెంచుతూ వెళ్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ బ్రాంచ్ టార్గెట్ రీచ్ అయిపోతారో ఈ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అనేది మీకు తగ్గుతూ కనపడుతుంది. అప్పుడు 55% కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అయితే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. రిటర్న్ ఆన్ అసెట్స్ 0.29 నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకి వచ్చారు. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా నెగెటివ్‌లోంచి పాజిటివ్ ఫస్ట్ టైమ్ వచ్చారు. క్వార్టర్లీ యావరేజ్ లిక్విడిటీ కవరేజ్ రేషియో వచ్చేసి 153% ఉంది. దిస్ ఈస్ అగైన్ వెరీ గుడ్. సో ఓవరాల్ వీళ్ళు ఇచ్చిన టార్గెట్స్ 2018లో ఏదైతే టార్గెట్స్ ఇచ్చారో ఆ టార్గెట్స్ ప్రకారం వీళ్ళు ఆన్ ట్రాక్ ఉన్నారండి అన్నిటికీ. సో దిస్ ఈస్ అ గ్రేట్ థింగ్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ అట్ ప్రెజెంట్ వీళ్ళ గ్రాస్ ఎన్‌పీఎస్ అండ్ నెట్ ఎన్‌పీఎస్. గ్రాస్ ఎన్‌పీఎస్ 4.15% ఉంది. అది గనుక 2% దగ్గరకొస్తే అగైన్ రీరేటింగ్‌కి ఛాన్స్ ఉంది. మీకు ఇంకో విషయం ఇంపార్టెంట్‌గా అండర్‌లైన్ చేయాల్సిన విషయం ఏంటంటే, అట్ ప్రెజెంట్ సిటీ బ్యాంక్ ఏవైతే అసెట్స్ అమ్మేయడానికి రెడీగా ఉందో, సిటీ బ్యాంక్ మీకు తెలిసే ఉండొచ్చు. సిటీ బ్యాంక్ ఈస్ ట్రైయింగ్ టు సెల్ ఇట్స్ రీటైల్ బ్యాంకింగ్. ఓన్లీ కార్పొరేట్ బ్యాంకింగ్ ఉంచుకొని రీటైల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ బిడ్‌లో ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ కూడా రేస్‌లో ఉంది. సో ఒకవేళ గనుక వీళ్ళకి ఆ అసెట్స్ కనుక వస్తే దెన్ అగైన్ రీరేటింగ్‌కి చాలా ఛాన్స్ ఉంది. సో నౌ విల్ లుక్ ఎట్ ద రిజల్ట్స్ ఆఫ్ Q4 వెరీ క్విక్‌లీ. రీటైల్ బుక్ ఇంక్రీజ్ బై 26%. ఇది మనం మాట్లాడుకున్నాం. 57 నుంచి 73కి ఇంక్రీజ్ అయింది. రీటైల్ కాన్స్టిట్యూట్ 67%. అగైన్ వెరీ గుడ్ రిజల్ట్. హోల్‌సేల్ ఫండెడ్ బుక్ డిక్రీజ్డ్ బై 14%. అంటే తగ్గించారు. హోల్‌సేల్ ఫండెడ్ బుక్ డిక్రీజ్డ్ బై 14% టు 33,920. అంతకుముందు 39 ఉండింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ 27% డిక్రీజ్ చేశారు. 14,000 క్రోర్స్ నుంచి 10,000. Again, infrastructure loans are only 9.23% of the total funded assets compared to 13.87% previously. So this is strong growth in retail assets. Retail liabilities, alage CASA deposits 122% పెరిగాయి. 20,000 నుంచి 45,000 crores వరకు తీసుకొచ్చారు. CASA రేషియో కూడా బాగా పెరిగింది. 31% నుంచి 51%కి. యావరేజ్ CASA రేషియో కూడా బాగా పెరిగింది. 27 to 50.23, విచ్ ఈస్ ఆల్సో గ్రేట్. కస్టమర్ డిపాజిట్స్ ఇంక్రీజ్ టు 82,000 crores. 57 నుంచి 82 పెరిగింది. అలాగే టాప్ 20 డిపాజిట్స్ కాన్సంట్రేషన్ 20% నుంచి 77%కి డిక్రీజ్ అయింది. సో దీస్ ఆర్ ఆల్ గ్రేట్ రిజల్ట్స్ అగైన్. నెట్ ఇంట్రెస్ట్ గ్రోత్ 21% గ్రోత్ ఇంట్రెస్ట్‌లో కనపడింది. 6,000 నుంచి 7,300 వరకు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా అందుకే ఇంక్రీజ్ అయింది. 3.91 నుంచి 4.98. ఈ రీజన్ వల్లే ఇంక్రీజ్ అయింది. స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ టోటల్ ఇన్కమ్. మీకు టోటల్ ఇన్కమ్‌లో కూడా మంచి గ్రోత్ కనపడుతోంది. ఇంక్రీజ్ బై 24%. 10,000 క్రోర్స్‌కి ఇంక్రీజ్ అయింది 8,000 క్రోర్స్ నుంచి. క్వార్టర్లీ టోటల్ ఇన్కమ్ గ్రూ. అంటే లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి టోటల్ ఇన్కమ్ ఇదే టైమింగ్‌లో 2,400 నుంచి 2,800కి ఇంక్రీజ్ అయింది. దట్స్ ఇంక్రీజ్ ఇయర్ ఆన్ ఇయర్ వెన్ వి కంపేర్ ద క్వార్టర్స్. సో కోర్ ప్రీ ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్, పీపీఓపీ అంటారు. కోర్ ప్రీ ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. అంటే ప్రొవిజన్ ముందు ప్రాఫిట్ ఎంత ఉంది, అంటే ప్రొవిజనింగ్ మన బ్యాడ్ డెట్స్ కోసం ప్రొవిజనింగ్ చేసే ముందు టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే అది ఇంక్రీజ్ అయింది బై 11%. 1,764 crores నుంచి 1,964 crores దాకా ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రీవియస్లీ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే 468 crores నుంచి ఒక్క 1.5% తగ్గిందండి. 460 crores తగ్గింది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. దట్స్ ఓకే. ఇంకోటి మనం ప్రొవిజనింగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రొవిజనింగ్ ఫర్ ఫుల్ ఇయర్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 4,750 crores పైన ఉన్నింది ప్రొవిజనింగ్. ఇప్పుడు 2,600 crores తీసుకొచ్చారు.
క్వార్టర్లీ ప్రొవిజనింగ్ వచ్చేసి అది కూడా తగ్గింది. 679 క్రోర్స్ నుంచి 603 క్రోర్స్‌కి తగ్గింది. ఈ కోవిడ్ టైంలో వచ్చిన వీళ్ళ ఎన్‌పీఎస్ ఏవైతే ఉన్నాయో అవి గనుక క్లియర్ అయిపోతే బేసిక్‌లీ వీళ్ళ ప్రాఫిట్ సడెన్‌గా జంప్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రొవిజనింగ్ ఎక్కువ చేశారు. మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైము. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా బాగా పెరిగింది. నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఫుల్ ఇయర్ ఇస్ 450 క్రోర్స్ ప్లస్ కంపేర్డ్ టు లాస్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 2864 క్రోర్స్. సో ఇది కూడా చాలా బాగా పెరిగింది. దట్స్ అ గ్రేట్ థింగ్. ఫస్ట్ టైం వీళ్ళు ఇయర్లీ ప్రాఫిట్ ప్రొడ్యూస్ చేశారు మర్జ్ అయిన తర్వాత. దట్స్ అ గుడ్ థింగ్. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ గ్రూ బై 71% అండి. ఇయర్ ఆన్ ఇయర్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 72 క్రోర్స్ ఉంది. ఇప్పుడు 128 క్రోర్స్ ఉంది, విచ్ ఇస్ అగైన్ అ బిగ్ థింగ్. వితౌట్ ది ఇంపాక్ట్ మెన్షన్డ్, నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద బ్రాండ్ నార్మలైజ్ చేసుకుంటే 140 క్రోర్స్ ఉంటుంది. బట్ ఇంపాక్ట్ తీసుకుంటే అంటే ట్యాక్స్ రేట్ ఇంపాక్ట్ ఇవన్నీ వేరియస్ ఇంపాక్ట్స్ తీసుకుంటే ఇట్ ఈస్ 128 క్రోర్స్. సో that's a good thing. సో అసెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకున్నాం. సడెన్‌గా గ్రాస్ ఎన్‌పీఏ ఎందుకు ఇంప్రూవ్ అయింది అంటే బేసికలీ మనం లాస్ట్ క్వార్టర్‌లో చూసుకున్నప్పుడు ఆ సుప్రీం కోర్ట్ ఆర్డర్‌ని తీసేయడం వల్ల మనం సుప్రీం కోర్ట్ ఆర్డర్ తీసేసినప్పుడు 4.18 ఉంది. 4.18% గ్రాస్ ఎన్‌పీఏ ఉన్నింది. ఇప్పుడు 4.15%కి తగ్గింది. దట్స్ అ గుడ్ థింగ్. Bank net NPA provided at 18 basis points to 1.86%. Net NPA కూడా కొంచెం తగ్గింది. 2.04 నుంచి 1.86%కి తగ్గింది. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ కంపేర్డ్ టు డిసెంబర్. The gross NPA and net NPA were 2.60% and 0.94% respectively due to COVID-19 impact. So ఈ రెండు which increased in FY21. So in the increase, gross లో 2.6%, net లో 0.94% కోవిడ్ ఇంపాక్ట్ వల్ల పెరిగింది. ఇందుకే దీన్ని మనం మిక్స్డ్ రిజల్ట్ గా తీసుకోవాలి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో పిసిఆర్ అంటారు. అది 388 పాయింట్స్ అంటే 3.88% పెరిగింది. 3.88% పెరిగింది. సో ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ప్రొవిజన్ కవరేజ్ రేషియో పెరగడం అనేది మంచిది, తగ్గకూడదు. అండ్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో అట్ 64.95% ఇంక్లూడెడ్ అడిషనల్ COVID-19 ప్రొవిజనింగ్ ఆఫ్ 375 crores మేడ్ ఇన్ Q4. సో అంతకుముందు Q4లో వీళ్ళు 375 crores Q4లో వీళ్ళు అలొకేట్ చేశారు కోవిడ్ ప్రొవిజనింగ్కి. అది 64.95% దగ్గర ఉంది. So that's also a good thing. More than 50% provisioning ratio is always good. Asset quality గురించి మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళన్నీ రీటైల్ అసెట్సే కాబట్టి అట్ ప్రెసెంట్ 4% లోన్ బుక్, 4% రీటైల్ అసెట్స్ ఇంపాక్ట్ ఉంది. అంటే 4% గ్రాస్ ఎన్‌పీఎస్ ఉన్నాయి. అట్ దిస్ కంపేర్డ్ టు 3.88%. సో రీటైల్ అసెట్ లోన్ బుక్ మాత్రమే తీసుకుంటే 4% 3.88 నుంచి 4% పెరిగింది. నెట్ ఎన్‌పీఎస్ తీసుకుంటే 45 నెట్ ఎన్‌పీఎస్ తగ్గాయి యాక్చువల్లీ. దట్ ఈస్ వెరీ గుడ్. 2.35% నుంచి 1.90 వరకు తగ్గాయి. సో దట్స్ అ గుడ్ థింగ్ దట్ నెట్ ఎన్‌పీఏ తగ్గింది, గ్రాస్ ఎన్‌పీఏ పెరిగింది. సో వీల్ హ్యావ్ టు వెయిట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ టు సీ వాట్ ఈస్ ద టోటల్ ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ ఆన్ key strategic points చూద్దాం. What will be the key strategic points for next 2 quarters for IDFC First Bank చూద్దాము. అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి 8 to 9% ఈల్డ్ ఇస్తున్నాయి పర్ యానం. సో మీకు చెప్పాను వీళ్ళు 1 lakh కంటే తక్కువ ఉన్న ఏవైతే అకౌంట్స్లో ఓన్లీ 4% రిటర్న్ ఇస్తున్నారు బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. అండ్ రెడ్యూస్ ద పీక్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 5%. 5% అంతకుముందు 5% ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాని పీక్ సేవింగ్ ఇంట్రెస్ట్ 5% నుంచి తగ్గించి 4% ఇస్తున్నారు. సో కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్ 6.9% దగ్గర హోమ్ లోన్స్ ఇవ్వడం మొదలెట్టారు. దట్ టు కార్పొరేట్ ఎంప్లాయీస్కి. ఎవరైతే కార్పొరేట్ ఎంప్లాయీస్ వీళ్ళతో శాలరీ అకౌంట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి
ఎగ్జాక్ట్‌గా 6.9% దగ్గర వీళ్ళు హోమ్ లోన్స్ ఇస్తున్నారు. దిస్ ఎ గుడ్ థింగ్. ఈ హోమ్ లోన్ బుక్ గ్రోత్ వల్ల వీళ్ళకి ఫ్యూచర్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ లాంగర్ టెన్యూర్ 20 ఇయర్స్ వరకు వీళ్ళకి రెగ్యులర్‌గా ఈఎంఐ వస్తూ ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజిక్ స్టెప్. అగైన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం బ్రీఫ్‌గా చూద్దాము. ఏమీ చేంజ్ అవ్వలేదు. 40% ఐడీఎఫ్‌సి హోల్డింగ్ కంపెనీ దగ్గర ఉంది. వాబక్ పింకస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఒడిసే, ఆదిత్య బిర్లా అసెట్ మేనేజ్మెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్షూరెన్స్. సో వీళ్ళందరూ షేర్ హోల్డర్స్‌గా అలాగే ఉన్నారు. వైద్యనాథన్ గారి షేర్ 0.55% ఉంది. సో అదండి ఇవాల్టి అప్డేట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కింద కామెంట్స్‌లో టైప్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.